హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే పుల్లని కమ్మని పప్పు మామిడికాయ అయితే ఎలా ఉంటాయో చూద్దామండి. ముందుగా అయితే ఫ్రెష్ మామిడికాయలు అయితే కోసుకుని పక్కన పెట్టుకోవాలి అనమాట. ఇప్పుడు వచ్చేసి పప్పును అయితే దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుని నీళ్ళు అయితే వేసి ఫస్ట్ కడిగేసి ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ వాటర్ అయితే తగినంత వాటర్ వేసుకుని పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఒక మామిడికాయ, ఒక ఉల్లిపాయ, కారం, పసుపు వేసుకుని విజిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను పెద్ద పప్పు కాబట్టి ఒక విజిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువైతే వేయించకండి. ఎక్కువ వేయించారంటే జిగురు వచ్చేస్తుంది అనమాట, బంకగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక విజిల్కి అయితే నాకు ఉడికిపోయింది అనమాట. దీన్ని అయితే పప్పు గుత్తితో అయితే మెదుపుకోవాలి. నేనైతే గట్టితోనే మెదిపేస్తున్నాను. ఇందులో కల్లుప్పు వేసుకుని మెదుపుకుంటే వేగా మెత్తపడుతుంది అనమాట. టేస్ట్కి తగినంత వేసేసుకోండి. ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగా తాలింపు అయితే వేసేసుకోవాలి.